శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, పాడ్యమి తిథి మధ్యాహ్నం 1:15 వరకు, తదుపరి విధియ. ఆర్ద్ర నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. శుక్లయోగం రాత్రి 1:36 వరకు, తదుపరి బ్రాహ్మయోగం. కౌలవకరణం మధ్యాహ్నం 1:15 వరకు, తదుపరి తైతులకరణం. ఇక నేటి వర్జ్యం ఉదయం 11:42 నుండి 1:17 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:15 వరకు. పునః దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:45 నుండి 3:29 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 5:12 నుండి 6:46 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈనాటి విశేషం ధనుస్సంక్రమణం, అలాగే ధనుర్మాస ప్రారంభం ఈనాడు. అట్లాగే విషువత్ పుణ్యకాలం కూడా ఈరోజు. రవి వృశ్చిక రాశి నుండి ధనుర్రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజు ఈరోజు. అయితే ఈ పుణ్యకాలం అనేది రాత్రి కాలంలో ఈ ధనఃప్రవేశం జరిగినప్పటికీ కూడా కొన్ని రాసుల్లో రవి ప్రవేశం ముందు నుండి, అంటే పూర్వం నుండి కొన్ని ఘడియల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈనాటి నుండి ఈ ధనుర్మాసం ప్రారంభమైనటువంటి పుణ్యదినంగా పరిగణింపబడుతుంది. అట్లాగే విషువత్ పుణ్యకాలం అని ఈనాడు చాలా విశేషం. ఈనాడు చేసేటటువంటి కొద్దిపాటి దానం, సముద్ర స్నానం, సంకల్పపూర్వకంగా చేసేటటువంటి నదీ స్నానాలు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తాయి. కార్తీక మాసంలో మనం శివారాధన ఏ విధంగా అయితే చేశామో, ధనుర్మాసంలో కూడా తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే విష్ణారాధన అనేది మనం విశేషంగా చేస్తాం. అయితే మన సంప్రదాయంలో ఏ ఆరాధన చెప్పినా, ఏ ఆచారాన్ని చెప్పినా, ఏ విధమైనటువంటి రీతిలో మనం ఆచరించినా దానివల్ల ఆధ్యాత్మిక ప్రయోజనమే కాకుండా వైద్యపరమైనటువంటి ఔషధీ గుణాలు కలిగినటువంటి విషయాలు కూడా కొన్ని ప్రయోజనాలు, ముఖ్యంగా మనం తరించడానికి, మన ఆరోగ్యము, ఆయుష్ వృద్ధి చెందడానికి కొన్ని ఉంటాయి. వాటిల్లో ఏమిటి అంటే ఈ హేమంత ఋతువు. హేమంతం అంటే మంచు, అలాగే చల్లదనం అనేటటువంటి భావం మనకి నిఘంటువులో చెప్పబడుతుంది. ఈ చల్లదనం తెల్లవారుజామున ఉండేటటువంటి ఈ సమయంలో స్నానం చేసి, ముఖ్యంగా మనం దేవాలయానికి వెళ్ళాలి అంటే కొంత సమయం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వాతావరణంలో మనం కొంత సమయం గడపాల్సి ఉంటుంది. అటువంటి ఈ సమయంలో ఈ చలిలోకి ప్రవేశించడం, ఈ దేవాలయానికి వెళ్ళడం, దీనివల్ల ఈ ప్రకృతిలో ఉండేటటువంటి పరిపూర్ణమైనటువంటి ఈ ఔషధీ శక్తిని మనం పొందగలుగుతాం. పొందాలి అనేటటువంటి ఉద్దేశ్యంతోనే ఈ సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. అటువంటి ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసి ఆవిడ ఆ రంగనాథస్వామిలో ఐక్యమైనట్లుగా మనకి ఐతిహ్యము. అటువంటి గోదాదేవి చేసినటువంటి ఈ ధనుర్మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, సూర్యోదయానికి ముందే ఎవరైతే విష్ణారాధన చేస్తారో వారందరికీ సమస్త శుభాలను శ్రీమన్నారాయణమూర్తి జనార్దనుడు అనుగ్రహిస్తాడని శాస్త్రవచనం. అటువంటి ధనుర్మాసం ప్రారంభమైనటువంటి శుభదినం ఈ రోజున. అట్లాగే సోమవారం కూడా కావడం చాలా విశేషం. ఎందుకంటే ఇప్పుడు కూడా విష్ణారాధన సోమవారం నాడు ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజున చేయటం, అట్లాగే ఈశ్వరారాధన విష్ణువుకి ప్రీతికరమైనటువంటి రోజులో చేయటం చాలా విశేషం. ఎందుకంటే ఒక మాట పెద్దలు చెప్తారు, సాధకులు చెప్తారు, ఈశ్వరుని మించినటువంటి పరమ వైష్ణవుడు లేడు, ఆ శ్రీమన్నారాయణమూర్తిని మించినటువంటి పరమశైవుడు లేడు అని. మనందరం కూడా శివారాధన చేసేటటువంటి వాళ్ళు విష్ణువుని ద్వేషిస్తూ, విష్ణువుని ఆరాధించేటటువంటి వాళ్ళని శివుడు ద్వేషిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శివకేశవయోర భేద అని శాస్త్రములు, గ్రంథములు అన్నీ చెప్పినటువంటి మాట. అందుకే నిత్యారాధన, నిత్యం అనుష్ఠానం కూడా మనం చేస్తూ తప్పకుండా సంధ్యావందనంలో శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివః యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి అని కూడా చెప్తాం. ఈ అంతరాన్ని, ఈ భేదాన్ని చూడనంత వరకు మనం శుభాన్ని పొందుతామని. అట్లాగే విష్ణు పురాణంలో సాక్షాత్తు విష్ణు ఒక మాట చెప్తాడు, మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకరప్రియ ద్వే ఉభో నరకం యాతి యావశ్చంద్ర దివాకరవు అని. విష్ణువుని ఆరాధిస్తూ ఈశ్వరుని ద్వేషించినా, ఈశ్వరుని ఆరాధిస్తూ శివుణ్ణి ద్వేషించినా వాళ్ళు ఆయా దేవతల యొక్క ఫలితాలను పొందకపోగా సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకాన్ని పొందుతారు అని కూడా శాస్త్రవచనం. అటువంటి శివకేశవుల యొక్క అభేదాన్ని మనం నిత్యం మనస్సులో స్మరిస్తూ, శివకేశవులిద్దరిని కూడా ప్రార్థిస్తూ ఈ ధనుర్మాసంలో ఇతోధికంగా నారాయణమూర్తిని అర్చించి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవ్వాలని, స్వామి యొక్క కరుణాకరణ ప్రసారం నిరంతరం మన మీద జరగాలని
ఆ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనే నామాన్ని స్మరిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈరోజు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయో, ఏ రాశి వారు ఏ సంఖ్య తమకు అదృష్ట సంఖ్యగా ఈ రోజున పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష బహుళ ప్రతిపత్ అంటే బహుళపక్షంలో పాడ్యమి ఈ రోజున, సోమవారం, నక్షత్రం ఆర్ద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, మిథునంలో చంద్రుడున్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో బుధుడుంటే ధనుస్సులో రవి ఉన్నాడు, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు అన్ని పనుల్ని సక్రమంగా చేసుకోగలుగుతారు. నిరభ్యంతరంగా అన్ని పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన మరింతగా పెరిగేటటువంటి కారణంగా తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ వాతావరణ అననుకూల పరిస్థితి దృష్ట్యా తాత్కాలికంగా ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం విశేషమైనటువంటి కృషిని, శ్రమని ప్రారంభిస్తారు. భ్రాతృజనంతో అంటే అప్పచెల్లెలతో, అన్నదమ్ములతో చక్కనైనటువంటి సంబంధాలు కలిగి ఉంటారు. మధ్యమమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి వైద్య పరీక్షలను తాత్కాలికంగా చేయించుకోవడం అత్యవసరం. ధనుర్మాసారంభం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెపూలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే స్థలాలను, పొలాలను, ఇండ్లను కొనాలనేటువంటి ఆలోచనకి వస్తారు. కొంత బజానాగా ఇచ్చి ఆ మీదట నెలసరి తీర్చడం అనేటువంటిది లేకపోయే కారణంగా వ్యతిరేకులైనటువంటి వారు ఒక్కుమ్మడిగా ప్రశ్నించేందుకు రావచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి తమ సంతానం నుండి సొమ్ముని అడగడం నామోషిగా అనిపించి అడగకపోవచ్చు. ఆ కారణంగా తాత్కాలికమైనటువంటి అవమాన భావం కలగచ్చు. అన్నదమ్ములతోనూ, అప్పచెల్లెలతోనూ సంబంధ బాంధవ్యాలు మధ్యమంగా ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం లేదు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం అంతంత మాత్రంగా ఉంటూ ఉంటుంది. ఖర్చులు మాత్రం బాగా పెరిగే అవకాశం ఉంటూ ఉండవచ్చు. ఆ కారణంగా అప్పు చేయవలసిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది. ఆచితూచి మాత్రమే రుణాన్ని తీసుకోవడం అవసరం తప్ప యథా ఆలాపంగా లభిస్తోంది కదా అని తీసుకోవడం సరైన పని కాకపోవచ్చు. తల్లిదండ్రుల ఆదరణ అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. కానీ మొగమాటం కారణంగా తల్లిదండ్రుల నుంచి తగినటువంటి ఆదాయాన్ని పొందలేకపోవచ్చు. వ్యసనాలు ఏమాత్రమూ లేనటువంటి కారణంగా వచ్చినటువంటి ఆదాయంలో మిగులు బాగానే జరుగుతూ ఉంటుంది. అయినా ఆరోగ్య భయంతో ఉంటారు తప్ప ధైర్యంగా ఏ నిర్ణయాన్ని ఈ రాశివారు ఈ రోజున తీసుకోలేకపోవచ్చు. ధనుర్మాసం సందర్భంగా మిథున రాశివారు ఆదిత్యుణ్ణి రక్తాక్షతలంటే కుంకుమాక్షతలతో కానీ పూజించినట్టయితే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. తద్వారా పరీక్షల్లో ఉత్తమ లాభం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను కానీ పరిశీలించి చూసినట్లయితే
మానసికమైనటువంటి భయం హెచ్చుగా కలిగి ఉంటారు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి శని దోషం కారణంగా ఏం జరగబోతోందో అనేటటువంటి విశేషమైన భయం లోపల మానసికంగా ఉంటూ ఉంటుంది. అంతేకాక విద్యార్థులు ఏ ఒక్కరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పరీక్షా ఫలితాల్లో లభించకపోవచ్చు. మానసికమైన ఆ అననుకూలత కూడా స్పష్టంగా గోచరిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఏవైనా తమకున్నటువంటి వస్తువుల్ని, ముఖ్యంగా వస్త్రాలని దానం చేయాలి అని భావిస్తారు. వస్త్రదానాన్ని చేస్తూ కనిపిస్తారు. ఆ తీరు పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. ఈ రోజున అనుకూలురైనటువంటి వారు 2-3తో కలిసి తీర్థయాత్ర ప్రయాణం చేయాలి అని అనుకుంటారు. కానీ వాతావరణ ఆనుకూల్యం సరిగా లేకపోయేటటువంటి పరిస్థితి కారణంగా ఆ పని వాయిదా వేయవచ్చు. ధనుర్మాసారంభం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీకృష్ణుడిని పసుపు అక్షతలతో కానీ పూజించినట్లయితే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చిన్నగా తీసుకున్నటువంటి చేబదులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒక్కొమ్మడి అయి ఇంటి మీదకి దాడికి రావచ్చు. కాబట్టి ఈ లోపులోనే వారికి తీర్చవలసినటువంటి విధానం ప్రత్యేకమైన ప్రణాళిక రూపంగా చేసినట్లయితే ఇబ్బందికి బాధ్యులు, ఇబ్బందికి సిద్ధం అయినటువంటి వాళ్ళు కాకపోతారు. ముఖ్యంగా ఏ పని చేసినప్పటికీ కూడా ఆ రంగంలో నైపుణ్య వ్యక్తులు ఇచ్చిన సూచనలనే అమలు చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించడం అవసరం. తప్పక ఈ రాశి వారికి మొగమాటం అనేది ఏమాత్రం సరికాదని గుర్తుంచుకోగలగాలి. శారీరకమైనటువంటి అనారోగ్య లోపం లేకుండా ఉండేలా ప్రతి క్షణము ప్రయత్నంలో ఉండాలి. ధనుర్మాసారంభం సందర్భంగా సింహరాశి వారు సంతాన వేణుగోపాల స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే సకల రుణాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. అంతేకాక నూతన వ్యాపార లాభం కలగచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అని భావిస్తారు. దాన్ని వెంటనే మారుస్తూ కొన్ని కొత్త ప్రతిపాదనల్ని పంపిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని తేల్చుకోలేక ఇటు అటు తనంతో ఉండి మొత్తానికి సమయ వ్యర్థాన్ని చేసుకుంటారు. ఇంట్లో శుభకార్యం కలిసి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. దూరభార ప్రాంతాల నుంచి బంధువులు మిత్రులు వస్తారా రారా అనేది ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి నష్టానికి ఏమాత్రం అవకాశం లేదు. కానీ ఆ నిలవ ఉన్నటువంటి సొమ్ము సకాలంలో పనిచేసే అవకాశం ఉండకపోవచ్చు. ఏవైనా కారణాలు కావచ్చు. కానీ సకాలంలో ఆ సొమ్ము చేతికి అంది ఖర్చు చేసే విధానం గోచరించకపోవచ్చు. ధనుర్మాసారంభం సందర్భంగా కన్యారాశి వారు నృసింహస్వామిని సన్నజాతులతో పూజించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. తల్లిదండ్రులు తమకి ఏమాత్రము లొంగనటువంటి స్థితి ఉన్నా కూడా ధైర్యంగా ఒక పని పూర్తి చేయడం కోసం సంకల్పాన్ని చేస్తారు. ఏ పని చేసినప్పటికీ కూడా కేవలం దాంట్లో ప్రశంస మాత్రమే ఉంటుంది తప్ప యథార్థం, వాస్తవికత ఉండకపోవచ్చు. ఏ పనైనా సరే చేయగలిగిన స్థితితో, శక్తితో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. తల్లిదండ్రులతో సత్సంబంధాలని కలిగి ఉంటారు. కాబోయేటటువంటి అన్నదమ్ములతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలనే తీరు ఆలోచనతో ఉంటారు. ప్రయాణాలు మాత్రం ప్రతిరోజు జరుగుతూ ఉండేటువంటి కారణంగా కొద్ది విసుగుగా అనిపించవచ్చు తాత్కాలికంగా. ధనుర్మాసారంభం సందర్భంగా తులారాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో అర్చించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఇటీవల స్థాపించినటువంటి సంస్థకు సంబంధించిన అసలు వడ్డీ పెరుగుతూ ఉండే కారణంగా వాటిని తగ్గించుకోవడం కోసం ఎక్కువ శ్రమిస్తూ కనిపిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఫలితం అయితే మాత్రం ఉంటూ ఉంటుంది. అది ఈ రుణాన్ని తీర్చడానికి ఉపయోగించేందుకు
అనుకూలత లేకపోవచ్చు, సమయం దొరకని కారణంగా. ముఖ్యంగా ధైర్యంగా ఉండొచ్చు, కానీ మధ్యమైనటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం ఈ రాశి వారికి. కుటుంబంలో మానసికమైనటువంటి అశాంతి ఉండేటటువంటి కారణంగా కొన్ని కుటుంబ రహస్యాలు బయటపడే విధానం ఉండొచ్చు. ముఖ్యంగా ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి కొత్తమైనటువంటి ఇంటర్వ్యూలు మొదలైనవి వచ్చినటువంటి కారణంగా మానసికంగా పూర్తిగా విరళంగా ఉంటారు, వికలంగా ఉంటారు, దీర్ఘంగా ఈ ఇంటర్వ్యూలు అవుతున్నాయనేటువంటి చింతతో కూడా ఉండొచ్చు. అయినా తప్పనిసరిగా ఉద్యోగ లాభం ఉంది ఈ రాశి వారికి ఈ నెలలో. ధనుర్మాసారంభం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్లయితే నూతన గృహ లాభం కలగచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా దూకుడుగా ఉంటారు. తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటారు. అత్తమామలతో సంబంధం దాదాపుగా లేకుండానే ఉంటారు కూడా. సంతానాన్ని కూడా దగ్గరగా ఉండేటటువంటి పాఠశాలలోనో కళాశాలలోనో కాకుండా దూర ప్రాంతాల్లో అక్కడ మాత్రమే ప్రవేశాలను చేయిస్తారు. మానసికమైనటువంటి అశాంతితో ఉంటారు. దాదాపుగా కొంతమంది పరిచయులైనటువంటి కారణంగా వారి ద్వారా ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నాల్ని సాగిస్తారు. దొరికే అవకాశం తక్కువ. ధనుర్మాసారంభం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభం అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టిగా పట్టుకున్నటువంటి పట్టుదలతోనే ఉంటారు. పట్టుదలని సడలించేటటువంటి విధానం ఉండకపోవచ్చు. ఏమైనప్పటికీ ఇతరులకి సహాయపడాలనేటటువంటి అభిప్రాయంతో పెద్ద మొత్తంలో కాకపోయినా చిన్న మొత్తంలో కొన్ని బహుమతుల్ని ఇస్తారు, దైవ సంబంధమైనటువంటి వాటిని. వాటితో ధనుర్మాస అర్చనల్ని కానీ చేసినట్టయితే విశేషంగా కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యక్తిని తూలనాడడం చాలా తేలిక, వ్యక్తిని ప్రశంసించడం ఎంతో కష్టం. ఆ కారణంగా ప్రశంసించడం అనేదాన్ని చేసినట్టయితే అంత అనుకూలంగా ఉంటుందనే యథార్థాన్ని పోకూడదు ఈ రాశివారు ఈ రోజున. ధనుర్మాసారంభం సందర్భంగా మకర రాశి వారు శ్రీ విద్యాలక్ష్మిని అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే ఆరోగ్య లాభం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే అంత అనుకూలంగా ఉంటుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అక్కడ పెట్టుబడి పెట్టగలిగిన స్థాయికి వస్తారు. అనుకోకుండా పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకి వెళ్ళే సదవకాశం లభిస్తుంది. కుటుంబంలో ఉండే సభ్యులందరూ సహకరిస్తూ ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన ప్రతిబంధక విధానాలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా పాడి పరిశ్రమ చేస్తూ ఉండేటటువంటి వారికి విశేషమైనటువంటి అనుకూలత ఉండొచ్చు. ఎవరితోనూ వాద వివాదాలు చర్చోపచర్చలు కానీ చేయకుండా తమ కుటుంబం గురించే ఆలోచించుకోగలిగినట్లయితే విశేషమైనటువంటి ధనాదాయాన్ని పొందగలుగుతారు. 1-2 మార్లు ఆలోచించి మాత్రమే ఏ పనైనా చేయడం మంచి తప్ప అనాలోచితంగా చేయడం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. ధనుర్మాసారంభం సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించడమే కాక ఆర్థిక లాభం కూడా సిద్ధిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమకు వచ్చినటువంటి వృత్తిపరమైన ఆదాయాన్ని ఖర్చు చేయడం ఏమాత్రం వారికి ఇష్టం ఉండకపోవచ్చు. ఎంత కష్ట పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ తమకు సంబంధించిన బంధుమిత్రులు ఏర్పాటు చేసేటువంటి కారణంగా సొంత పైసలు ఏమాత్రము ఖర్చు అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలని ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉండే వీరు ప్రయాణించే అవకాశం ఉంది. ప్రయాణంలో తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం అత్యవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి పొలాలు, స్థలాలు, ఇళ్ళు మొదలైనటువంటి వాటిని కూడా ఎప్పటికప్పుడు
జాగ్రత్తగా స్వయంగా కన్ను వేసి పరిశీలించుకోవడం అత్యవసరం ఈ రాశి వారికి ఈ రోజున. ధనుర్మాసారంభం సందర్భంగా మీనరాశి వారు వాసుదేవుని స్వయంగా నారికేళ జలంతో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో కదలికే కాకుండా చేపట్టిన పనులన్నీ విజయవంతమయ్యే అవకాశం బలంగా గోచరిస్తోంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ధనుర్మాసారంభం అవుతున్నటువంటి సందర్భంగా సాక్షాత్తు ఆ శ్రీహరి సర్వ అనుగ్రహాలని ద్వాదశ రాశుల వారికి ఇయ్యాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. శ్రీమన్నారాయణమూర్తికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా అష్టగంధం పరిహారాన్ని ఏ విధంగా పాటిస్తే వెంకటేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, ధనుర్మాసంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రీమన్నారాయణమూర్తికి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనది అష్టగంధం. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా అష్టగంధానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి చక్కగా అష్టగంధం పొడిలో గంగాజలం కానీ శుద్ధోదకం కానీ కలిపి ఆ అష్టగంధం పొడితో బొట్లు అలంకరించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు ఒక పూజా పీఠాన్ని ఏర్పాటు చేయాలి. ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్యపు పిండితో చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ అష్టదళ పద్మం ముగ్గు మధ్యలో కానీ లేదా ఆ పీట మీద అష్టగంధం పొడిలో గంగాజలము లేదా శుద్ధోదకం కలిపి తిరునామాన్ని తీర్చిదిద్దాలి. అష్టదళ పద్మం ముగ్గు మధ్యలో తిరునామం తీర్చిదిద్దవచ్చు, లేదా పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీదైనా సరే అష్టగంధం పొడిలో గంగాజలం లేదా మంచినీరు శుద్ధోదకం కలిపి తిరునామాన్ని తీర్చిదిద్దాలి. మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తర్వాత ఆ తిరునామం దగ్గర పుష్పాలు అలంకరించాలి. ఇప్పుడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి అష్టగంధంతో తీర్చిదిద్దినటువంటి తిరునామానికి అష్టగంధం పొడి తీసుకొని ఆ పొడితో పూజ చేస్తూ గోవిందనామాలు పఠించాలి. అలా గోవిందనామాలు పఠించిన తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి. ఇలా పూజ చేసే సమయంలో వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటము, ఈ తిరునామము, దీనికి ఇరువైపులా కూడా 2 ప్రమిదలు ఉంచి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒక ప్రమిదలో 4 ఒత్తులు వేయాలి, ఇంకొక ప్రమిదలో 3 ఒత్తులు వేయాలి. ఆయన 7 కొండల స్వామి కాబట్టి ఇలా మొత్తం 7 ఒత్తులతో దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి గోవిందనామాలు పూర్తయ్యాక కర్పూర హారతి ఇచ్చి 7 అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. 7 అగరబత్తులు వెలిగించాలి. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు 7 అరటి పండ్లు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఎవరైతే ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి అష్టగంధంతో బొట్లు పెట్టడం, ఆ చిత్రపటం ముందు కూడా పీట మీద అష్టగంధంతో తిరునామాన్ని తీర్చిదిద్దటం, గోవిందనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తిరునామానికి రెండిటికి కూడా అష్టగంధం పొడితో పూజ చేయటం చేస్తారో వాళ్ళు వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త కలిదోషాలు కలిబాధల నుంచి బయటపడి వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ధనుర్మాసం అనేటటువంటిది విష్ణువుకి ఎంతో ప్రియమైన మాసం. ఈ రోజు నుంచి తిరుప్పావై పాసురాలు గానం చేస్తారు. అయితే ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా పంచలోహాలతో కానీ వెండితో కానీ రాగి లోహంతో కానీ విష్ణువు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే పూజా మందిరంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా పంచలోహ విగ్రహము లేదా రాగి విగ్రహం విష్ణుమూర్తిది ఏర్పాటు చేసుకొని ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఆ విష్ణువు విగ్రహానికి ఆవు పాలతో చెరకు రసంతో అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే విష్ణుమూర్తి విగ్రహం ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా విష్ణు సంబంధమైనటువంటి ఏ చిత్రపటాన్నైనా సరే ఏర్పాటు చేసుకొని ఈ ధనుర్మాసంలో మొదటి 15 రోజులు కూడా చక్కెర పొంగలి లేదా
కొత్త బియ్యం పెసరపప్పుతో తయారు చేయబడిన పులగాన్ని విష్ణువుకు నివేదించాలి. తర్వాతి 15 రోజులు పెరుగన్న నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే ధనుర్మాసంలో విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ధనుర్మాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం గంధం దానం. పెద్ద పెద్ద యజ్ఞాలు హోమాలు ఏవీ చేయలేకపోయినా ఈ ధనుర్మాసంలో విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో రావి ఆకులో గంధం ఉంచి ఎవరికైనా దానం ఇవ్వండి. ఈ గంధం దానం అనేది విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ధనుర్మాసంలో జలదానం చేస్తే కూడా 100 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ధనుర్మాసంలో విష్ణు ఆలయంలో గంధం దానం చేసిన జలదానం చేసిన సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో విష్ణువుని సంపంగి పూలతో పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కుజదోషం తొలగిపోతుంది. గృహంలో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా అష్టగంధం పరిహారం పాటించండి. ఈ విధి విధానాలు పాటించండి. విష్ణు కృపకు సులభంగా పాత్రలుకండి. అదేవిధంగా అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువుల సమస్యలు అధిగమించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారం పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.